చింటూ అంటారు. ఫైనల్గా అయితే పెట్రోల్ బంక్ అయితే దొరికింది. మధ్యలో కొసిపోతాడు ఇక్కడ ఆయన. చలో పెట్రోల్ అయితే పోసుకొని వెళ్ళిపో. ఫైనల్లీ ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం. హలో గైస్, నమస్తే. ఎట్లు రాదా? సో ముచ్చట ఏంటంటే ఇంటికి వెళ్తున్నా. హైదరాబాద్ నుంచి మా ఊళ్ళో మినిమం 135 సంథింగ్ వస్తుంది. అంత దూరం జస్ట్ స్కూటర్ వెళ్తున్నా. చూపిస్తా ఎట్లా అవుతాయి కదా అనేది. లగేజ్ అయితే ఫుల్ ఉంటుంది, చూపిస్తా. 3 months అవుతుంది మ్యాక్స్ ఇంటికి. ఇక మా అమ్మ తీసుకురా అంటుంది. హెల్మెట్, ఒక కవర్ నిండా బ్యాగ్, ఇంకో ఫోను, ఇంత లగేజ్ పట్టుకొని చలో వెళ్ళిపో. బండి అయితే ఎక్కింది ఉంది. మా చిన్న మాడికాయ తీసిన హెడ్లైట్ ఒకటి, వైజర్ ఒకటి. ఆ మాడికాయ మీద పెడతా ఇండికేటర్స్ అది ఏదో వేపించిన. చింటూ అంటారు. ఇలా ఇంకా స్టార్ట్ అయిపోతుంది. నా బ్రో వచ్చేసి కింద హాస్టల్ ఉంటాడు అనమాట, వంట చేస్తుంది. సో నేను ఎప్పటి నుంచి ఉంటున్నా, కొంచెం పరిచయం అట్లా. ఇది పంచాయతీ. ఈ హైదరాబాద్లో మనం ఎప్పుడైనా జాగ్రత్త అవ్వాలి. మనం మంచిగా పోయినా కానీ నచ్చేటోడు మంచిగా రాడు. సో నేను నడిపించేదే ఒక చేత్తోనే వీళ్ళదిస్తాను. కొడుకులేమో అడ్డం వస్తావు. ఎట్లనో తిరిగి మెల్లగా తీసుకుంటే మంచిగా. సో ఇది వచ్చేసి మా హైవే అనమాట. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఇట్లా కొండాపూర్, హఫీజ్పేట్, ఇక్కడ మియాపూర్, దీని నుంచి డైరెక్ట్ మీ అమ్మ చాలి. సో ఈ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మన గండి మైసమ్మ, నెక్స్ట్ డైరెక్ట్ ఈ నుంచి డైరెక్ట్ మేడ్చల్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో నేను ఎప్పుడు వచ్చిన ఇట్లానే వెళ్తాను. ఒకసారి నేను ఇక్కడ మ్యాప్ వేస్తా, చెక్ చేయండి. మంచిగానే ఉంటాయి కానీ ట్రాఫిక్ అయితే నెత్తికరా చూసి ట్రాఫిక్ చూసిరుగా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సో జాగ్రత్తగా ఉంది. ఇక్కడ నేను లక్కీ బిర్యానీ ఇట్లా వేసిన బాగున్నాను. నెక్స్ట్ ఇది గండి మైసమ్మ, నెక్స్ట్ మేడ్చల్ అనమాట. మేడ్చల్ కూడా ఆల్రెడీ దాటేసిన మ్యాక్సిమం. ఒక దగ్గర ఆయన అదేంటో చూపిస్తాను. మధ్యలో కొసిపోతాడు ఇక్కడ ఆయన. హెల్మెట్ తీసేవారు కనిపించింది. ముందుకైనా కదా హోటల్ ప్రజెంట్ అయితే చేగుంటలు ఉన్నాం అన్నమాట. సో ఇక్కడ ఒక హోటల్ కనిపించింది, అక్కడ తింటున్నాం. ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి తిన్నాను. సో అందుకే తింటున్నాం. సో తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఈ నుంచి ఇంకొక 70 అట్లా ఉంటుంది. తిని స్టార్ట్ అయిపోయాం. పెట్రోల్ ఒకటే పాయింట్ ఉంటే అది కూడా కొట్టుకుంటుంది. ఇక్కడికి వచ్చి దాటి
చేయకుండా ఆడి ముందుకు వచ్చిన తర్వాత రామపేట ఆ దగ్గరలో కూడా అనిపించింది. నేనైతే పెట్రోల్ తీసుకొని వెళ్ళిపోం. ప్రజెంట్ అయితే రామాయంపేట దగ్గర ఏదో ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ అయితే ఒకటి తీసుకొని వెళ్తాం. నెక్స్ట్ బిగ్నూర్ అండ్ కామారెడ్డిలో ఒక తమ్ముడు ఉంటాడు, వాడిని కలిసి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోం. నెక్స్ట్ ఇప్పుడు బిగ్నూర్ రామంపేట, ఇది నెక్స్ట్ బిగ్నూర్ ప్లస్ ఇంకా నెక్స్ట్ కామారెడ్డి. ఇంకా ఇదైతే ఇప్పుడు బిగ్నూర్ దగ్గర ఉన్నాం, బిగ్నూర్ టోల్ గేట్ దగ్గర ఉన్నాం. సో నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ఇంకా కామారెడ్డి ఎంట్రన్స్ దగ్గర కలుసుకుందాం. చలో స్టార్ట్ అయిపో. సో కామారెడ్డికి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ నా తమ్ముడు ఉంటాడు, ఇంకా వాడిని కలిసి వెళ్ళిపోం. చలో. సో ఇప్పుడే రీచ్ అయినాం అనమాట. సో ఇక్కడ మినాల్ ఒక ఛాయ్ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం మళ్ళా. సరే రైట్ మరి. సో మనకి బాగా చెప్పేసి అయితే మనం స్టార్ట్ అయిపోయినాం. ఇదేంటంటే నిజాం సాగర్ చౌరస్తా అంటారు. ఎల్విఆర్ కిసాన్ షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా దాని నుంచి. సో ఈ నుంచి ఇంకొక 15 కిలోమీటర్లు ఏమో ఉంటుంది. సో ఫైనల్లీ మా ఊరికి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఎర్రపహాడ్, ఇదే మా గల్లీ. ఈ గల్లీని లాస్ట్ పోతే మా ఇల్లు, లాస్ట్ మాదే ఉంటుంది. మన గల్లీ క్యాండిల్ మాట్లాడుతున్నా వచ్చేలో లాస్ట్ మన ఇల్లు ఇదే మా గల్లీ. ఈ గల్లీ లాస్ట్ మా ఇల్లు. ఫైనల్లీ రీచ్డ్. చలో చలో రైట్ మరి. ఒకసారి ఎట్లా వచ్చినా ఒకసారి మ్యాప్ పెడతా, ఒకసారి చెక్ చేయండి దాన్ని.